ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో, ఎవరైతే నవ్వారో, మీ అందరికీ కూడా మీ జీవితంలో మీకు బాధలు ఉన్నాయా? కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు? రైట్. నేను ఇప్పుడు చెప్పిపోయేటువంటి ఈ అంశంలో ఎవరైతే నవ్వారో, ఎవరికైతే బాధలు ఉన్నాయో, బాధలున్న, కష్టాలున్న, ఇరుకులున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ అనుభవంలోకి ఖచ్చితంగా వెళ్ళి ఉంటారు. ఈ అనుభవం ఏమిటి అనంటే ఒంటరితనం అనేటువంటిది ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలోనో ఏదో ఒక సందర్భంలోనో ఖచ్చితంగా ఈ అనుభవం గుండా వెళ్ళి ఉండేటువంటి వారే. సార్, నేను ఇప్పుడు దాకా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళలేదు అని అంటే, బహుశా గతించిన కాలంలో నువ్వు వెళ్ళలేనటువంటి వాడవి ఉండొచ్చు, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో ఒంటరితనం అనేటువంటి అనుభవంలోనికి వెళ్తావు. సార్, ప్రస్తుతం కూడా నేను ఒంటరితనాన్ని అనుభవించట్లేదు అని అంటే, భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఒంటరితనాన్ని అనుభవిస్తాం. అది ఖచ్చితం. ఒంటరితనం నుండి ఎవ్వరు కూడా వేరు కావడం లేకపోతే అనుభవించకుండా ఉండడం అనేటువంటిది అసాధ్యం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. మనం అనుకుంటాం, నేను చాలా భేదవాడిగా పుట్టాను కాబట్టి నాకు ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ఇరుకులు, నేనే అలాంటి అనుభవాన్ని అనుభవిస్తున్నాను అని అనుకోవచ్చు. కానీ ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు, ఈ లోకంలో మానవులుగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అనుభవాల గుండా ఖచ్చితంగా వెళ్తారు. వాడు దరిద్రుడైనా ధనికుడైనా, ఉన్నవాడైనా లేనివాడైనా, అడుక్కునేవాడైనా అత్యంత ధనవంతుడైనా, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఈ యొక్క ఒంటరితనం అనేటువంటి అనుభవం గుండగా వెళ్తాడు. అయితే ఇలాంటి ఒంటరితనం మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనం ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి, ఏ విధంగా దాని నుండి మనం బయటపడాలి? రైట్, ఇటు చూడు. ఏ విధంగా దాని నుండి మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు ఒక వ్యక్తి జీవితం నుండి మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వ్యక్తి కూడా ఇలాంటి అనుభవాల గుండగానే ప్రయాణం చేశాడు. ఇంతకీ ఆ అనుభవాల గుండగా వెళ్ళింది ఎవరు అనంటే, గతించిన నెలలో బహుశా నేను ఒక వర్తమానాన్ని నేను చెప్పాను. బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికి గుర్తుండకపోవచ్చు, ఎందుకనంటే నేను చెప్పి 4 రోజులైంది కదా. మీకు ఎవరికైనా నేను ఎవరి గురించి చెప్పానో కొంచెమైనా జ్ఞాపకం ఉంటే కొంచెం తెలియజేస్తే చాలా సంతోషపడతాను. లేదు అని అన్నారనుకోండి, ఇంకా ఆనందపడతాను, అంత త్వరగా మర్చిపోయినందుకు. రైట్, మీకు ఎవరికి గుర్తు లేదని నేను భావిస్తూ ఉన్నాను. గతించిన కాలంలో నేను యోసేపు గురించి చెప్పాను. ఆదికాండ గ్రంథానికి 50 అధ్యాయాలు, మొదటి 12 అధ్యాయాలు 4 ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు ఉంటాయి. 12 నుండి 50 అధ్యాయాల్లో 4 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు కనిపిస్తారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు అని చెప్పి యోసేపు గురించి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడడం ప్రారంభించి దాన్ని ముగించాను. ఈరోజు కూడా అదే యోసేపు జీవితం గురించి మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యోసేపు తన జీవిత కాలాన్ని ఒకవేళ మనం పరిశీలన చేస్తే, యోసేపు గురించి మనకు బైబిల్లో ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు ఉంటుంది. 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు ఉంటుంది. ఈ యొక్క 12 అధ్యాయాల్లో మనం యోసేపు జీవితాన్ని మనం తెరిచి చూస్తే మనకి ఎక్కువగా ఏమి కనిపిస్తూ ఉంటుంది అని అంటే, ఎక్కువ సందర్భాలు యోసేపు ఒంటరితనంలో ప్రయాణించినట్లుగా, ఒంటరితనాన్ని ఎదుర్కొన్నటువంటి విధంగా ఉంటుంది.
ఆలోచన చేయండి. మీరు 37వ అధ్యాయం నుంచి ఎక్కువ సార్లు చదవండి. ఎక్కువ సార్లు తన జీవితంలో ఎక్కువ సంవత్సరాలన్నీ కూడా ఆయన ఒంటరితనము గుండగానే ఆయన ప్రయాణం చేశాడు. ఎక్కడ నుండి ఆయన ఒంటరితనాన్ని ప్రయాణించాడు, ఎక్కడ నుండి ఆయన ఒంటరితనం మొదలైంది అనంటే, యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు యోసేపుని పిలిచి అంటాడు, అయ్యా నీవు నీ సహోదరుల దగ్గరకు పోవాలి, నీ సహోదరుల యొక్క యోగక్షేమాలను నువ్వు అడిగి తెలుసుకుని మరలా తిరిగి వచ్చి నాకు చెప్పాలి అని యాకోబు యోసేపుని ఏం చేస్తాడు అనంటే ఒంటరిగా పంపిస్తాడు. ఇక్కడ అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? యాకోబు యోసేపును ఒంటరిగా పంపించడం ఎందుకు అనంటే, యాకోబు అప్పటికే చాలా ధనవంతుడు, చాలా ధనికుడు, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు, అనేక మంది పనివారు కలిగినటువంటి వాడు యాకోబు. అలాంటి యాకోబు తాను అధికంగా ప్రేమించిన, తాను ఎక్కువగా ప్రేమించిన, ఎక్కువగా చూసినటువంటి కుమారుణ్ణి ఒంటరిగా ఎవడైనా పంపిస్తాడా అనంటే పంపించడు. యాకోబు తన కుమారులందరికంటే ఎక్కువగా యోసేపును ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు అనంటే, యోసేపు నీతిగా ఉన్నాడు, యోసేపు యథార్థవంతుడిగా ఉన్నాడు, మరియు యోసేపు యాకోబుకి వృద్ధాప్యమందు పుట్టినటువంటి వాడు కాబట్టి ఆయన్ని అధికంగా ప్రేమించినటువంటి వాడు. అధికంగా ప్రేమించినటువంటి కుమారుణ్ణి ఎవరు కూడా ఒంటరిగా పంపించరు, అది కూడా తన దగ్గర పనివారు ఉన్నప్పుడు. ఎవరైనా తండ్రి లేకపోతే తల్లి ఏం చేస్తుందో తెలుసా? నా కొడుకు ఒంటరిగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు, మన దగ్గర 2-3 పనోళ్ళు ఉన్నారు కదా, ఆ పనోళ్ళని ఇచ్చి పంపిద్దాం అని అనుకుంటారు. యాకోబు కూడా అలా అనుకోవాలి, కానీ యాకోబు అలా అనుకోలేదు. ఒంటరిగానే యోసేపును పంపించాడు. యోసేపు కానాను అనేటువంటి ప్రాంతం నుండి ఒంటరిగా బయలుదేరి షెకెం అనేటువంటి ప్రాంతం వచ్చాడు. షెకెం అనేటువంటి ప్రాంతంలో తన సహోదరులు కనిపించకపోతే ఆయన అక్కడ నుండి మరలా దోతాన్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. దోతాన్ అనేటువంటి ప్రాంతంలో ఆయనకి ఎవరు కనిపించారు అనంటే తన సహోదరులు కనిపించారు. తన సహోదరులు కనిపించారు. సహోదరుల దగ్గర కూడా ఆయన ఒంటరితనాన్ని అనుభవించాడు. ఏ విధంగా తెలుసా? దోతాన్లో తన సహోదరులు ఉన్నారు అని ఆయనకి తెలియగానే అక్కడికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అన్నలను కలుసుకుంటున్నాను అనేటువంటి ఆనందంలో ఉన్నటువంటి ఆయనకి ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఎప్పుడైతే యోసేపును తన అన్నలు చూశారో, చూసినటువంటి సమయంలోనే అనుకున్నారేమో తెలుసా? వీడిని ఖచ్చితంగా ఈరోజు చంపేయాలి, వీడిని ఖచ్చితంగా ఇక్కడ ఈరోజు చంపేయాలి అని నిశ్చయించుకున్నారు. ఎందుకు అనంటే యోసేపు మీద విపరీతమైనటువంటి ద్వేషం, విపరీతమైనటువంటి కోపం, విపరీతమైనటువంటి అసూయ, విపరీతమైనటువంటి ద్వేషం కలిగినటువంటి అన్నలు ఎప్పుడైతే యోసేపు తన దగ్గరకు వచ్చారో యోసేపును చంపాలి అని అనుకున్నారు. తనను పట్టుకుని మిగిలిన వాళ్ళందరూ కూడా చంపచూచినప్పుడు ఒకడన్నాడు, ఆయన చంపడం ఎందుకురా, లోయలో పడేయండి అని అన్నాడు. లోయలో పడేయండి అని అంటే బట్టలు అన్నీ కూడా విప్పేసి లోయలో పడేశారు. లోయలో ఒంటరిగా ఉన్నాడు. గుంటలో ఒంటరితనాన్ని అనుభవించి మరలా తీసి వీడిని ఎక్కడ ఉండడం మంచిది కాదు, వీడిని చంపడం వల్ల, గోతులో పాడేయడం వల్ల మనకేమైనా ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. మనకు ప్రయోజనం కావాలి అని అంటే మనం ఏం చేయాలి? 20 తులముల వెండి నాణెములకు అమ్మేయాలి. అమ్మేస్తే ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. డబ్బుతో జలసా చేయొచ్చు అనుకున్నారు. ఆ విధంగానే దారిన పోయేటువంటి ఇష్మాయేలీలకు ఆయన్ని అమ్మేశారు. ఇష్మాయేలీలు ఇశ్రాయేలీలు వారికి శత్రువులుగా ఉన్నారు. శత్రువుల మధ్యలో కూడా యోసేపు ఒంటరితనాన్ని అనుభవించారు. దాని తర్వాత యోసేపును తీసుకుని వచ్చి ఐగుప్తులో పెట్టారు. ఐగుప్తులో ఒక బజార్లో ఆయన్ని వేలం వేశారు. బజార్లో వేలం వేసినప్పుడు కూడా ఆయన ఒంటరితనాన్ని అనుభవించాడు. ఆ తర్వాత ఆయన్ని పొతీఫర్ అనేటువంటి ఆయన కొనుక్కున్నాడు. పొతీఫర్ ఆయన కొనుక్కున్న తర్వాత కూడా ఆయన చాలా సంవత్సరాలు ఆ యొక్క ఒంటరితనాన్ని అనుభవించాడు. పొతీఫర్ తర్వాత తన భార్య అయినటువంటి ఆమె ఇతన్ని మోహించింది. ఆమె కోరిక తీర్చలేని కారణంగా యోసేపుని తీసుకుని జైల్లో పాడేశారు. జైల్లో కూడా చాలా సంవత్సరాలు ఆయన
ఒంటరితనాన్ని అనుభవించాడు. ఇది యోసేపు జీవితంలో ఒక అనుభవం.